రెండు విగ్రహాలు మన కళ్ళ ముందున్నాయి. ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి సమయంలో తెలంగాణ విగ్రహం, తెలంగాణ తల్లి ఒక టీవీగా, ఒక కిరీటంతో, ఒక భారత మాతను పోలి ఉండేటువంటి దర్పంలో మనం చూసాం. మరి ముఖ్యంగా ఇక్కడ బతుకమ్మను ఎడమ చేతిలో పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లిని చూస్తున్నాం. కుడి చేతితో అభయహస్తం ఇచ్చేటువంటి తెలంగాణ తల్లి ఒకవైపు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ వరి పంట గాని, మొక్కజొన్న పంట గాని తెలంగాణలో చాలా ప్రాధాన్యం అని చెప్పాలి. ఆ పంటల్ని, ఆ వ్యవసాయాన్ని ఇక్కడ తెలంగాణలో అంటే అద్దం పడుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి ఇవ్వడం జరిగింది. ముక్కు పుడకను కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఆ ఆర్భాటం మాత్రం లేకుండా ఒక సాధారణమైన, ఒక కల్మషం లేని మనస్తత్వంతో, ఒక ఉదారమైనటువంటి చూపుతో ఈ తెలంగాణ తల్లి కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తారు మీరు? బతుకమ్మ లేకపోవడం కూడా ఎట్లా చూస్తారు? ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్త ప్రభుత్వం ఆవిష్కరణ చేస్తుంది అనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శేషు సార్, ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. సో మొత్తానికి డిసెంబర్ 9వ తారీఖు రోజు కొత్తగా ఐ న్యూస్ తెరపై చూస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించబోతున్నారు. సో పాత తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేస్తూ కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికే గత 3 నెలలుగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. సో మార్పులు జరగబోతున్నాయి అన్నది కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే దిశగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అన్నింటినీ కూడా మారుస్తున్నారు. టిఎస్ ను తెలంగాణ టీజీగా మార్చారు. ఆ తర్వాత టిఎస్పిఎస్సిని టీజీపీఎస్సిగా మారడం జరిగింది. తెలంగాణ గేయాన్ని కూడా అసలు ప్రాచుర్యంలో లేదు, కేవలం ఉద్యమ సమయంలోనే అందరిశ్రీ రాసినటువంటి ఆ పాటని దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా ప్రభుత్వం పక్కన పెడితే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాటను మళ్ళీ ఆవిష్కరించడం జరిగింది, తెలంగాణ గీతంగా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు తెలంగాణ లోగో విషయంలో కూడా మొన్న మధ్యకాలంలో చర్చలు రావడం జరిగాయి. ఖచ్చితంగా లోగోలో మార్పులు చేర్పులు ఉంటాయని కూడా కొన్ని లూప్స్ ఇవ్వడం జరిగింది. బట్ అది ఇంకా ఆచరణలోకి రాలేదు. బట్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రేవంత్ రెడ్డి ఏ కేసీఆర్ ఆనవాళ్ళు అయితే ఉండొద్దు, మొక్కతో సహా పీకేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని భారీ మార్పులతో, ఒక భారీ ఆభరణాలన్నీ తీసేసి, వడ్డానాలు వైఢూర్యాలు తీసేసి, కిరీటాలు లాంటి ఒక రాజమాత దర్పాన్ని తీసేసి, చేతిలో బతుకమ్మను తీసి, బంగారు గాజులను తీసి, ఒక సాధారణమైనటువంటి తెలంగాణ స్త్రీని తెలంగాణ తల్లిగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ తల్లి అంటే ఒక ఉదార స్వభావం ఉంటుంది, ఇట్లాంటి రాజమాతలాగా దొరసానిలాగా ఉండదు అంటూ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఒక పీఠం పైన, ఉద్యమకారుల పిడికిళ్ల పైన తెలంగాణ తల్లిని, తెలంగాణ ప్రజలు ఆ పీఠాన్ని మోస్తే ఆ పీఠం పైన తెలంగాణ తల్లి నిలుచుని అభయహస్తం ఇస్తున్నట్టుగా మనం ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూడొచ్చు. మట్టి గాజులతో, నుదుటన బొట్టుతో, కిరీటం లేకుండా, చేతిలో బతుకమ్మ లేకుండా. శేషు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్, వినపడుతుందా? శేషు సార్, చూడొచ్చు రెండింటిని. తెలంగాణ డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతోంది. ఒకవైపు పాత తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమ సమయంలో నుండి ఉన్నటువంటి విగ్రహం, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఒక ప్రతీక, ఒక తెలంగాణ తల్లి రూపం. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కొత్తగా తెలంగాణ తల్లిని మళ్ళీ ప్రజలు చూడబోతున్నారు. సెక్రటేరియట్ లో ఈ విగ్రహావిష్కరణ డిసెంబర్ 9వ తేదీ రోజు జరగబోతుంది. బట్ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక సాధారణమైనటువంటి మహిళను తెలంగాణ తల్లిగా చూపించబోతున్నారు. ఒక టీవీ దర్పంగా ఉన్నటువంటి మహిళ తెలంగాణ తల్లి కాదు, అసలైన తెలంగాణ తల్లి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ రూపమే అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపం మార్చాలనేది కూడా ఒకటి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 4 ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, అప్పటి వరకు మనం టిఎస్ గా పిలుస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ ని
టీజీగా మార్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీజీ అనేటటువంటి అన్అఫిషియల్ గా మనం లెటర్స్ రాసుకున్నాం, అదొకటైతే. తర్వాత రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేయాలనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. తర్వాత అందశ్రీ రాసినటువంటి తెలంగాణ ఉద్యమంలో జయ హే జయ జయ తెలంగాణ జయకేతనం అనేటటువంటి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కొత్త ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం అప్పుడు ఎవడికి పుట్టిన తెలుగు తల్లిరా అని కేసీఆర్ అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో మాట్లాడారు. తెలుగు తల్లి మా తల్లి కాదు, మాకు తెలంగాణ తల్లి ఉంది, మాకు వేరే మేము తయారు చేసుకుంటామని అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వరంగల్ మాజీ పార్లమెంటు సభ్యుడు పసూర్ దయాకర్ తయారు చేసినటువంటి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా ప్రకటించి ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా చేస్తున్న అభ్యంతరాలు ఏంటంటే, తెలంగాణ తల్లి ఇట్లా ఎలా ఉంటుంది, రాజరిక పోకడలు ఉన్నది, రాజమాతగా ఉన్నది, కాబట్టి తెలంగాణ తల్లి ఇలా ఉండకూడదు, కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తున్నామని ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఒక కొత్త విగ్రహాన్ని తయారు చేస్తున్నటువంటి క్రమంలో బహుశా ఇప్పుడు ఈ విగ్రహం పైన మనం కామెంట్ చేయాలి అని అంటే, ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఇది ముమ్మూర్తుల ఒక తెలంగాణ ఆడబిడ్డని ఆడపడుచుని చూపిస్తున్న చందంగా కనపడుతుంది మనకి. అంటే బట్ కాంట్రవర్షియల్ ఎలా ఉన్నా, దీని మీద వివాదాలు ఎలా ఉన్నా, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించినటువంటి ఆకుపచ్చ చీరలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఒక తెలంగాణలో ఒక సాధారణ మహిళ, సాధారణ స్త్రీ ఎట్లుంటుందో ఆ విధమైనటువంటి పోకడలు ఈ విగ్రహంలో కనపడుతున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండోది, ఇక్కడ మనకి చాలా కీలకమైనటువంటి అంశాలు ఏం కనపడుతున్నాయనంటే, ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది శ్రీకాంత్. అప్పటి సిజేఐ ఉన్నటువంటి చంద్రచూడ్ న్యాయదేవత విగ్రహంలో మార్పులు తీసుకొని వచ్చారు. న్యాయదేవత ఒకప్పుడు కళ్ళకి గంటలు కట్టుకొని ఉండేటటువంటి న్యాయదేవత ఇప్పుడు మార్చేసి ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఉండేటటువంటి న్యాయదేవత కళ్ళకి గంటలు తీసేశారు. అంటే కాలక్రమంలో, పరిణామ క్రమాలలో ఆయా విగ్రహాలు స్ఫూర్తినిచ్చేటటువంటి విగ్రహాల రూపాలను మనం మార్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పైన వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అని అంటే, ఈ విగ్రహం రాజమాతను పోలి ఉంది, తెలంగాణ తల్లి విగ్రహానికి ఇది సరిపోదు అనేటటువంటి అభిప్రాయంతో కొత్త ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. గతంలో ఉన్నటువంటి విగ్రహానికి కిరీటం ఉండటం ఒకటి, తర్వాత లగ్జరియస్ గా కనపడటం, అది ఒక అభ్యంతరాలు వచ్చేటటువంటి అంశం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాల్లో ఇప్పుడు మీరు చాలా సేపటి నుంచి ప్రతి అంశాన్ని వర్ణించారు. దీంట్లో వస్త్రధారణ విషయంలో జరిగిన మార్పు ఏంటి అని అంటే, అక్కడ పాత విగ్రహానికి రవిక ఇప్పుడు చీర అయింది. ఇప్పుడు చీర ఉన్నటువంటి కొత్త విగ్రహానికి, పాత విగ్రహానికి రవిక అయింది. అది గమనించాలి. రెండోది, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఒక 4 పంటలు, మొక్కజొన్న, వరి, సజ్జ, గోధుమలు. ఇప్పటి తరానికి సజ్జలు తెలియదు కానీ శ్రీకాంత్, ఒకప్పుడు తెలంగాణలో సజ్జ పంట చాలా పెద్ద ఎత్తున పండేదనేటటువంటి విషయాన్ని గమనించాల. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం ఒక సాధారణ మహిళను స్పృశించేటట్టుగా, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ మనకు వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలందరికీ ఒక ఫిక్స్ అయిన ఒక ముద్ర కళ్ళలో కనపడుతుంది, అది పాత విగ్రహం. బట్ ఇప్పుడు కొత్త విగ్రహం మార్చడం వల్ల సహజంగా ఈ వివాదం వస్తున్న సందర్భంలో రేపటి రోజున రాజకీయాలు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ కూడా ముసురుతాయా? బీఆర్ఎస్ తెలంగాణ తల్లి వేరవుతుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి వేరవుతుందా అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాంత్, ఇప్పుడు మీరు ఇంతసేపు విగ్రహాన్ని వర్ణించారు, ఇంకొక మంచి అభిప్రాయం చెప్తాను. కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, ఇది తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి ఒక మాట. ఒకటి శేషి సార్, ఒకటి క్లారిటీ ఇవ్వండి, మనకు సమయం తక్కువగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి వస్తున్నటువంటి ఒక కంపారిజన్, ఇక్కడ తెలంగాణ తల్లి ఎడమ చేతిలో బతుకమ్మను మోస్తుంటే ఇక్కడ కుడి చేతితో అభయహస్తం ఇస్తున్నారు. సో అభయహస్తమా, కాంగ్రెస్ పార్టీ అభయహస్తమా, ఈ సింబాలిక్ గా చూపిస్తున్నారా అన్నది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలు. సో ఈ పాయింట్ ఎట్లా చూడాలి, బతుకమ్మను తీసేయడం, అభయహస్తం వేయడం? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు అభయహస్తము, ప్రజాపాలన అనేదే కదా. ఆ అభయహస్తం కిందనే కదా 6 గ్యారెంటీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ చిహ్నం కూడా హస్తం గుర్తే కాబట్టి బహుశా ఆ విధమైనటువంటి ఒక కంపోజిషన్ ని దాంట్లో పెట్టి ఉండొచ్చు. అది కూడా వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం యొక్క సంస్కృతిని చెప్పేటటువంటి అంశంగా కంటే కూడా
ఒక తల్లి బిడ్డకు అభయహస్తం ఇస్తున్నట్లుగా భావించాలి. రాజకీయ కోణంలో చూపెడితే శ్రీకాంత్ చెప్పినట్లు అవుతుంది. బట్ ఇక్కడ ఈ విగ్రహంలో మనకు ఉన్నటువంటి మేజర్ అభ్యంతరం ఏంటంటే తెలంగాణ పండగ సంస్కృతి అయినటువంటి బతుకమ్మ లేకపోవటం ఒక్కటి వెల్తిగా కనపడుతుంది. బట్ ఈ విగ్రహంలో సాధారణంగా కనపడుతుంది ఒక తెలంగాణలో సాధారణ మహిళ ఎట్లా ఉంటుందో అట్లా తెలంగాణ ఆడబిడ్డ లెక్క ఉంది. శ్రీకాంత్, ఇంకొక మాట మీరు అలో చేస్తే చెప్తాను. తెలంగాణ తల్లి పాత విగ్రహం పైన ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడి బిడ్డ గుర్తులున్నాయి, ఒక రాజకీయ నాయకుడి బిడ్డ పోలికలు ఉన్నాయనేటటువంటి ప్రధానమైన విమర్శలు కూడా అప్పుడు వచ్చాయి. బట్ ఇప్పుడు ఆ విమర్శల నుంచి బయటపడుతూ ముమ్మూర్తుల ఒక తెలంగాణలో ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ ఎట్లా ఉండాలో అట్లా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వివాదం